రేపు ఆగస్ట్ 15th అలాస్కాలో ట్రంప్ అండ్ పుతిన్ ఇద్దరు మీట్ అవ్వి పీస్ డిస్కషన్స్ చేయనున్నారు రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ లో. దీని గురించి ట్రంప్ మాట్లాడుతూ దేర్ విల్ బి స్వాపింగ్ ఆఫ్ టెరిటరీస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ బోత్ రష్యా అండ్ ఉక్రెయిన్ అన్నారు. అయితే ఇది చెప్పిన తర్వాత జెలెన్స్కీ ఆఫ్టర్ ఆఫీస్ అవర్ సోషల్ మీడియాలో ఏం ట్వీట్ చేశారంటే, మేము ఎటువంటి ల్యాండ్ ఆక్యుపైర్ కి వదలము, అంటే రష్యాకి వదలము, వదిలితే వచ్చే పీస్ మాకొద్దు, అంటే మేము లిటరల్లీ ఒక్క ల్యాండ్ ఒక్క ముక్క కూడా ఒక్క సెంటు కూడా వదలము అన్నట్టుగా అయితే క్లియర్ గా చెప్పారు. మరి చూడాలి, ల్యాండ్ అయితే పుతిన్ వదలడు, ఇవ్వడు మళ్ళా వెనక్కి ఆక్యుపై చేసిన తర్వాత. బికాస్ అంత అమౌంట్ కష్టం పెట్టి అంతమంది సోల్జర్స్ ని పెట్టి ఆక్యుపై చేసి యుద్ధం చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఇవ్వడు. అది ఇంకా అవ్వలేదు అంటే మరి వీ డోంట్ నో లైక్ హౌ దీస్ పీస్ టాక్స్ విల్ గో. వీళ్ళిద్దరు డిక్లేర్ చేసిన తర్వాత జెలెన్స్కీ ఒప్పుకోకపోతే మళ్ళీ పీస్ టాక్ డెడ్ అయినట్టే. అయితే జెలెన్స్కీ ఏమన్నాడంటే కీవ్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిస్కషన్స్ అని కూడా అంటున్నారు. కానీ పుతిన్ ఏమో హీ రూల్డ్ అవుట్ డిస్కషన్స్ విత్ జెలెన్స్కీ. అంటే మేబీ లైక్ అతను మూర్ఖంగా ఏదైనా చెప్తా ఉండొచ్చు. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ పుతిన్ ఇంకా పీస్ టాక్స్ వీళ్ళతో వేస్ట్ అని చెప్పి ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడ దాకా కివ్ దాకా వెళ్ళిపోతే కొద్దిగా లైక్ మేజర్ పార్ట్స్ ఎక్కడైతే టోటల్ గ్రిప్ ఉందో అక్కడ దాకా వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను. జెలెన్స్కీ ఇలా మాట్లాడిన తర్వాత మరి మిగతా యూరోపియన్ నేషన్స్ కానీ యుఎస్ కానీ మళ్ళీ ఏమంటారో చూడాలి. రేపు ఆగస్ట్ 15 అయితే పుతిన్ అండ్ ట్రంప్ మీటింగ్ ఇన్ అలాస్కాలో అవ్వబోతుంది. మేబీ వీళ్ళ కివ్ వాళ్ళని పిలుస్తారో లేకపోతే కాన్ఫరెన్స్ లో ఏమైనా తీసుకుంటారేమో చూడాలి. హోప్ఫుల్లీ దిస్ షుడ్ బి అన్ ఎండ్ ఆఫ్ ద వార్.